హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారందరికీ కూడా భారీ శుభవార్త చెప్పారు. ఎవరైతే సొంత ఇల్లు లేకుండా అద్దెంట్లో డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ విడుదల చేయడం జరిగింది. సొంత ఇల్లు కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలేంటి, అలాగే జగన్ గారు ఇచ్చిన పట్టాలకు సంబంధించి కొంతమందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఇవ్వలేదు. అలాగే ఇంకొంతమందికి స్థలం ఇచ్చారు కానీ పట్టా ఇవ్వలేదు. అలాగే మరి కొంతమందికి పట్టా స్థలం రెండు ఇచ్చి ఇంతవరకు కూడా ఇల్లు స్టార్ట్ చేయలేదు. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా వచ్చేసి మనం సొంత ఇల్లు లేని వారందరికీ ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే అర్హత రూల్స్ ఏంటి తెలుసుకుందాం. సో సొంత ఇల్లు అనేది ఎవరికి ఇస్తారో ఒకసారి చూసుకుంటే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారికి మాత్రమే ఇల్లు ఇస్తారు. అలాగే మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద కూడా ఇల్లు ఉండకూడదు. మీ రేషన్ కార్డులో ఒకరి పేరు మీదైనా అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉంటే కనుక వారికి మాత్రం ఇల్లు రాదు. కేవలం ఇల్లు అనేది ఆడవాళ్ళ పేరు మీద వస్తుంది, మగవాళ్ళ పేరు మీద రాదు. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇల్లు రాదు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఇల్లు రాదు. అలాగే మెట్ట భూమి అనేది 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. అలాగే మాగాని 2.5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే గత ప్రభుత్వంలో వచ్చేసి మనకు పట్టణాల్లో ఉండే వారికి 1 సెంటు భూమి ఇచ్చారు, గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి 1.5 సెంటు ఇచ్చారు. అలాగే 1,80,000 రూపాయలు లోన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పట్టణ ప్రాంతంలో ఉండే వారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి 3 సెంట్లు ఈ విధంగా స్థలం ఇస్తారు. అలాగే 4 లక్షల రూపాయల వరకు ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని నెరవేర్చే పనిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దీనికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ఈ ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ ఫిబ్రవరి చివరి వారం నుండి అప్లై చేసుకోవడానికి జీవో విడుదల చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో జీవో విడుదల చేసిన వెంటనే నేను ఇంకొక వీడియో చేసి చెప్తాను. సో మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. సో ఎవరికైతే సొంత ఇల్లు లేదో, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇల్లు అస్సలు రాలేదో వాళ్ళందరికీ సంబంధించి కొత్త అప్డేట్. అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఎవరైతే సగం కట్టి ఆపేశారో వాళ్ళు మార్చి లోపల కట్టుకుంటేనే మీకు రావాల్సిన బిల్లులు పడతాయి. మార్చి నెల తర్వాత ప్రభుత్వం వాటికి సంబంధించి అసలు పట్టించుకోదు. అలాగే కొంతమందికి స్థలం ఇచ్చారు కానీ పట్టా ఇవ్వలేదు, ఇంకొంతమందికి పట్టా ఇచ్చారు కానీ స్థలం ఇవ్వలేదు. అలాగే మరి కొంతమందికి స్థలం పట్టా ఇచ్చారు కానీ వాళ్ళు ఇల్లు అసలు కట్టుకోలేదు. వాళ్ళందరికీ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అదేంటంటే త్వరలో వీళ్ళందరికీ స్థలం ఇస్తారు, అలాగే పట్టాలు ఇస్తామని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకోలేని వారికి కూడా త్వరలో ఇల్లు కట్టిస్తామని చెప్పారు కానీ కొంచెం టైం పడుతుంది. అలాగే కొంతమందికి చాలా దూర ప్రాంతంలో స్థలాలు కేటాయించారు, లేఅవుట్లు చాలా దూరంలో ఉన్నాయి. సో అందుకని చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. సో అలాంటి స్థలాలకు సంబంధించి ఇప్పుడు రద్దు చేస్తామని చెబుతున్నారు. అలాగే శ్మశానాల దగ్గర కొన్ని స్థలాలు ఉండడం జరిగింది. అలాగే ముంపు సమస్య అంటే వర్షాలు పడినప్పుడు మీకు ఇచ్చిన స్థలాలు మునిగిపోవడం, ఇలాంటి స్థలాలన్నీ కూడా రద్దు చేసే అధికారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు అప్పగించారు. అంటే వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఎవరెవరు ఎందుకు కట్టలేదు, సమస్య ఏంటో తెలుసుకొని ఇల్లు రద్దు చేస్తారు. రద్దు చేసిన వాళ్ళందరికీ కూడా మరొక చోట స్థలాలు కేటాయిస్తారు. అలాగే కోర్టు కేసులు ఉన్న స్థలాలకు సంబంధించి కూడా రద్దు చేసి వేరొక చోట స్థలాలు ఇస్తామని చెప్పారు.
సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.